చేస్తారు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు అనే పాట పాడుకున్నాం. దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రయత్నం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, ఈ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, ఈ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఈ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును.
వాడవు, ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నీలాచి జయమిచ్చు వాడవు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. అందరూ చెబుదాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కల్పన బ్లెస్సి మరి పాట పాడతారు. ఆ తర్వాత రంగారామయ్య ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత తమ్ముడు వాక్ పరిచర్య చేస్తారు. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. నా కలవరములన్నీ
ఈ సమయంలో మనం వాక్పరచను మనము విన్నాం. యాక్చువల్గా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి మనందరికీ ఉంది. మనం కూడా వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం చనిపోయిన దగ్గరికి. అయినా కూడా ఆరాధన జరిగించాలనుకోవాలన్నటువంటి ఒక ఆశతోటి మనము జరుపుకుంటున్నాం. కనుక కొద్ది నిమిషాలు కనుక ఒక అర్ధగంట లోపుగా తమ్ముడు ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తారు. సందేశం అయిపోయిన తర్వాత మనం ముగించుకున్నాం. కనుక ఈ సమయంలో అందరు తల ఉంచి కళ్ళు మూసినట్లయితే రంగారామయ్య గారు మన ముందున్నటువంటి వాక్పత్యంతో ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము వాక్య సందేశాన్ని ఆలకిద్దాం. అందరు తల ఉంచుకున్నట్లయితే ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి పరలోకం అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూసుకుందాం. మొదటి నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి నోవహు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతను కనబడకుండెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడు అనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడకు బయలు వెళ్ళెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించచ్చు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. నేను
ప్రభు యొద్దకు వచ్చి మారు మనసు అదే పశ్చాత్తాపడతా నా పాపాల నిమిత్తం ఉండేటటువంటి దినాల్లో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు సాతాను నా చెవి దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు అసలు ఉన్నాడా? నువ్వెందుకు ప్రార్థన చేసుకుంటున్నావు, సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, ఇదంతా ఉట్టిది అని చెప్పి, ప్రియమైన నేను బాగా పశ్చాత్తాపడుతూ యేసుక్రీస్తు ప్రభు నా పాపాల నిమిత్తం చనిపోయాడు, నిత్య జీవం నిత్య నరకం నుంచి నన్ను తప్పించి నిత్య జీవానికి నన్ను తీసుకెళ్తాడు అనేటటువంటి విశ్వాసముతో నా హృదయంలోనికి ఆలోచన దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను పశ్చాత్తాపడతా ఉన్నప్పుడు సాతాను నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు అసలు లేడు, నువ్వేందో గాలికి ప్రయాసపడుతున్నావు కాబట్టి నువ్వు వదిలిపెట్టేసి నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి దినాల్లో నేను వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచన భాగం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. రెండవ మాట ప్రాముఖ్యంగా నాతో మాట్లాడింది, దేవుని యొద్దకు వచ్చేవాడు, నాతో కలిసి చెప్పండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఈ మాట ఎప్పుడైతే నేను చదివి, ఏమండి ఈ వాడు వస్తానే ఉంటున్నాడు, చెవిలో చెప్తానే ఉంటున్నాడు, లేదు దేవుడు లేడు, ఏం లేదు, ఈ మాట ఎప్పుడైతే నేను పైకెత్తి పట్టి మాట్లాడి గట్టి గద్దించానో ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. చాలామందికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా ఇక్కడ ఉన్న వారిలో కూడా చాలామందికి అసలు ఉన్నాడా, చేస్తాడా, సహాయం వస్తుందా, జరిగిద్దా అనేటటువంటి ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇంకొక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు మరి ధన్యులు. గ్రుడ్డిగా దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వాసముతో నువ్వు చేస్తావో అప్పుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. నా సందర్భం నా యొక్క వాక్య గమనం అది కాదు. కానీ నేను అబ్రహాము గురించి కొన్ని మాటలు నేను ఆ బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి తలంపులు, నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి చెప్పండి? నా భూమంతటిలో నమ్మకమైన వాడు ఎవరమ్మా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? ప్రశ్న ఎవరు? మోషే. రెండవ ప్రశ్న, అబ్రహాముతో దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహాముకి ఇచ్చినటువంటి బిరుదేంటి? విశ్వాసులకు చెప్పాలి. ఏంటి చెప్పండి? అబ్రహాముకి ఇచ్చినటువంటి బిరుదేంటి? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అనగా మనం కూడా విశ్వాసులమే, మనం కూడా అబ్రహాము తండ్రియే. సరే, మనం ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి ఈ 8-9 వచనాల వరకు చదువుకుంటే ఇందులో 4 వ్యక్తులు కనపడ్డారు. చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించారా? పరిశీలిస్తా చదివారా? ఈ 4 వ్యక్తులు ఎవరు అని అంటే, మొదటిగా 4వ వచనం దగ్గర, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో కనబడేటటువంటి మొదటి వ్యక్తి ఎవరు అని అంటే హేబేలు. ఎవరు కనబడ్డారు చెప్పండి నాతో కలిసి? హేబేలు కనబడ్డాడు. 5వ వచనం దగ్గరికి వచ్చే టయానికి మనకి కనబడినటువంటి ఇంకొక వ్యక్తి, ఇంకొక విశ్వాస వీరుడు ఎవరు అని అంటే ఎవరు చెప్పండి?
హనోకు కనపడ్డాడు. తర్వాత ఏమండి, అదే 7వ వచనం దగ్గరికి వచ్చే టయానికి మనకు కనపడినటువంటి 3వ విశ్వాసపు వీరుడు ఎవరు అనంటే ఎవరమ్మా చెప్పండి? నోవహు కనపడ్డాడు. తర్వాత 4వ ఆ విశ్వాస వీరుడిగా కనపడినటువంటి వ్యక్తి ఎవరనంటే అబ్రహాము. సరే, నా ప్రశ్న, నా యొక్క తలంపు, నా యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు హేబేలును పిలవచ్చు విశ్వాసులకు తండ్రి అని. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాము తర్వాత తీయబడినటువంటి ఆదాము నుంచి వచ్చినటువంటి 2వ కుమారుడు ఎవరు? హేబేలు. కయాను పాపం చేశాడు, అతడు దేశ దిమ్మరైపోయాడు. హేబేలు వచ్చాడు. హేబేలు దేవునికి, అక్కడ రాయబడింది, ఇష్టమైనటువంటి బలిని దేవుడికి ఇచ్చాడు. మరి హేబేలుని దేవుడు విశ్వాసులకు తండ్రి, మొదటి విశ్వాసిగా హేబేలును పిలవచ్చు కదా, కానీ పిలవలేదు. రెండవదిగా నేను త్వరగా వెళతాను. హనోకు యొక్క భక్తి నేపథ్యము ఏమిటి ఒక మాటలో చెప్పాలి అనంటే ఏమని చెప్తాం? అతడు దేవునితో నడిచిన వ్యక్తి. దేవునితో నడిచి మరణము చూడకుండానే అతను దేవుని దగ్గరికి, అనగా పరలోక రాజ్యమునకు తీసుకొని పోబడినటువంటి వ్యక్తి ఈ హనోకు. మరి ఈ హనోకుని పిలవచ్చు కదా విశ్వాసులకు తండ్రి అని. మూడవదిగా నేను త్వరగా వెళ్తాను. నోవహు గురించి మనం చూచుకుంటాం. ఈ భూ ప్రపంచం మొత్తం పాడైపోయినప్పుడు, ఈ భూ ప్రపంచంలో ఏ మనిషి కూడా నీతిగా, యథార్థంగా, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకనప్పుడు ఎవరున్నాడు? దేవుని దృష్టిలో కనబడినటువంటి ఒకే ఒక వ్యక్తి, నీతిమంతుడైనటువంటి నోవహు. దేవుడు నోవహును ఏర్పాటు చేసుకొని ఒక రక్షణ ఓడను సిద్ధపరిచి నోవహుతో పాటు మరి 7 అనగా భార్య, 3 కుమారులు, 3 కుమార్తె, అదే 3 కోడండ్రులను తీసుకొని ఆ పడవలోనికి వెళ్ళిపోయి భూ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ నశించిపోయిన తరువాత భూమిలోనికి అడుగు పెట్టబడినటువంటి మొట్టమొదటి రెండవ వ్యక్తి ఎవరు అనంటే నోవహు. ఇతడు విశ్వాసే కదా, ఇతడు నమ్మకమైన వాడే కదా, ఇతడు నీతిమంతుడే కదా. మరి నోవహును దేవుడు పిలవచ్చు కదా విశ్వాసులకు తండ్రి అని. నాకు తలంపు, నేను చెప్తాను. మరి వీరిని పిలవకుండా అబ్రహామును పిలవడానికి కలిగినటువంటి 3 కారణాలు చెప్పి ఇంకా నేను ముందుకు వెళతాను. మొదటిగా ఏమిటి అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబేలుకు దేవుడు తెలుసు, దేవునితో మాట్లాడినటువంటి అనుభవం ఉంది. హనోకుకు దేవుడు తెలుసు, దేవునితో నడిచినటువంటి అనుభవం ఉంది. నోవహుకు కూడా దేవుడు తెలుసు, ఏమండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆ ఓడ కట్టినటువంటి అనుభవం ఉంది. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి అనుభవం చూద్దాం రండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచన భాగం చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచన భాగం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామును నాహోరును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు ఏ నది అంటే యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును విశ్వాసులు తండ్రి అని పిలవడానికి మొదటి కారణం ఏంటి అనంటే, అబ్రహాము యొక్క పితరులు, అబ్రహాము యొక్క తండ్రి పేరు ఏం పేరు చెప్పండి? నాహోరు. అంతేనా? అబ్రహాము యొక్క తండ్రి పేరు నాహోరేనా? తెరహునా? అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరహు, వారి యొక్క తండ్రి పేరు నాహోరు. ఈ 2 తరాల పితరులు మీరు కానీ చూచుకున్నట్లయితే వీరు ఎవరంటే నోవాహు దగ్గర నుంచి తీయబడినటువంటి షేము యొక్క పిల్లలు వీరు. షేము బాగున్నాడేమో తెలియదు కానీ షేము తర్వాత వచ్చినటువంటి ఈ అబ్రహాము, వారి తండ్రి, వారి ముత్తాత అను వీరేం చేశారంటే, వీరు చెదరిపోయి యూఫ్రటీస్ నది యొక్క అవతల దరికి వెళ్ళిపోయి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
వీరేం చేస్తారంటే ఇతర దేవతలను పూజించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏమండి, దేవుడు ఈయన మాట్లాడుతాడు అనేటటువంటి ఆలోచన కూడా అబ్రహాముకి తెలియనటువంటి 2 తరములు గడిచిపోయినటువంటి పరిస్థితుల్లో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును పిలిచాడు. అబ్రహామును దేవుడు ఏం చేశాడమ్మా? పిలిచాడు. పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపుకు లోబడి అబ్రహాం ఏం చేశాడంటే ఏమండి దేవునిని వెంబడించడానికి వచ్చేశాడు. వారికి తెలుసు కానీ ఇతనికి తెలియదు, అయినా దేవుణ్ణి వెంబడించడానికి వచ్చాడు. కాబట్టే ఇతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. రెండవ మాట నేను ముందుకు వెళదాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడడానికి కలిగినటువంటి రెండవ కారణము ఏమిటి అనంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచన భాగములోనికి రండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయమును 2వ వచన భాగము. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, ఏమండి పరిశుద్ధాత్మ చేత స్టెఫను నింపబడిన వాడే ఏమండి అబ్రహాము గురించి పలుకుతున్నటువంటి ఆ గొప్ప సంఘటన ఏమిటి అనంటే ఏమండి కల్దీయుల దేశములో ఏమండి హారానులో అతను కాపురం ఉండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో ఏమంటున్నాడు, అబ్రహామా, నీవు నీ స్వజనమును విడిచిపెట్టి నేను చూపించబో ఆ దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను దేశమునకు నీవు బయలుదేరి వెళ్ళాలి అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏం చేశాడంటే వారి యొక్క స్వజనమును విడిచిపెట్టి, దేవుడు అసలు మాట ఏమి చెప్పాడంటే అబ్రహాముతో, నీ తండ్రి ఇంటిని నీ బంధువులను కూడా విడిచిపెట్టి నేను చూపించబోవు దేశమునకు నీవు బయలుదేరి వెళ్ళాలి. ఏమంటే కనబడినటువంటి దేవుడు మాటకి లోబడి అబ్రహాము ఏం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన స్వజనమును విడిచిపెట్టాడు. తన దేశమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుడు చూపించబో పట్టణమునకు బయలుదేరి వెళ్ళాడు. విడిచిపెట్టి బయలుదేరాడు కనుక ఇతడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మూడవ మాట ఏమిటి అనంటే సున్నతి అని ప్రారంభమైనది ఎక్కడి నుంచో చెప్పగలరా? ఎవరి దగ్గర నుంచి దేవుడు సున్నతి అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు చెప్పండి? అబ్రహాము దగ్గర నుంచే. హనోకు కానీ ఏమండి హేబేలుకు కానీ నోవాహు కానీ సున్నతి అనేది లేదు. దేవుడు అబ్రహాముని పిలిచి ప్రత్యేకపరిచి నా కొరకు ఒక సంతానాన్ని నేను ఏర్పాటు చేయాలి, దానికి గుర్తుగా సున్నతి అనేటటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. అది ఎక్కడి నుంచి జరిగిందంటే అబ్రహాము దగ్గర నుంచే జరిగింది. అందుకనే అబ్రహాముకి విశ్వాసులకు తండ్రి అని ఇది ఉపోద్ఘాతం. సరే, మరలా ఇది ఉపోద్ఘాతం. అబ్రహాము గురించినటువంటి కొన్ని విషయాలు నేను తెలియపరిచాను, ఎందుకు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడని. మరి అబ్రహాము యొక్క యాత్రా జీవితంలో, లేకపోతే దేవుడు మెసపతోమియాలో ఉన్నప్పుడు అబ్రహాముతో పిలిచిన నాట నుండి అతడు ఏమి చేశాడంటే దేవుని మాటకు లోబడి అతడు ప్రయాణము ప్రారంభించడం జరిగింది. యాత్రా జీవితం, దీన్ని ఏమన్నాడంటే యాత్రా జీవితముగానే అపోస్తులైనటువంటి పౌలు దీన్ని వివరించాడు. రండి ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక
అదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం దగ్గర నుంచి, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించిన వాడైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యమైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలే లెక్కింప శక్యము కాని ఇసుక వలెను ఆ సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఏమండి, అబ్రహాము వారి యొక్క ఆ కొడుకులు మనవడైనటువంటి ఇస్సాకు యాకోబు అనువారు విశ్వాసమును బట్టి వారు ఈ తాము భూమి మీద ఏమని అనుకున్నారంట, వారు పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈ యాత్ర ఏ యాత్ర అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఒక చక్కటి యాత్రా జీవితానికి ఒక చక్కటి అర్థాన్ని యాకోబు చెప్తాడు. రండి చూద్దాం ఆ మాట. ఆదికాండము 47వ అధ్యాయములో చెప్తాడు అసలు యాత్ర అంటే ఏమిటో, యాత్ర యొక్క అర్థం ఏంటో అనేది. ఆదికాండము 47వ అధ్యాయమును 9వ వచన భాగంలోనికి రండి. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచన భాగం. యోసేపు వారి యొక్క తండ్రి అయినటువంటి యాకోబును ఫరో యొద్దకు తీసుకొచ్చిన తరువాత ఫరో యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు యాకోబు ఫరోకు చెప్తున్నటువంటి మాటలు ఇది. 7వ వచనం దగ్గర నుంచి చూడండి. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతను నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెము కాను దుఃఖ సహితము కాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారి జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. ఇక్కడ ఏమని ఫరోతో చెప్తున్నాడు అనంటే, నేను యాత్ర చేసినటువంటి సంవత్సరములు ఎన్ని? 130. అనగా నేను ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకొని, ఎప్పుడైతే నేను బాప్తీసం తీసుకొని, ఎప్పుడైతే మారు మనసు పొంది పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు యేసు ప్రభువుతో అడుగులు వేస్తూ నేను ప్రారంభించడం మొదలుపెట్టాను, అది నీ యాత్రా జీవితము యొక్క ప్రారంభం. అది ప్రారంభం. ముగింపు ఎప్పుడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ కన్నును మూసి ఈ లోకములో మూసి పరలోక రాజ్యంలో తెరుస్తావో అది నీ యాత్రకు ముగింపు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో జీవించేటప్పుడు ఎలాగ జీవించాలో తెలుసా? మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని చెప్పి ఎరిగి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు మనం ఎలాగైతే ప్రయాణము చేశామో ఆ విధంగా మనము ప్రయాణము చేయాలా ఈ విశ్వాస జీవితములో. యాత్రికులము ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన
పరవాసినినే జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను ఇలలో నీ దరినే చేరెదము. అపోస్తులైన పౌలు ఈ విశ్వాస జీవితాన్ని అతడు దేనితో పోల్చాడంటే యాత్రతో సమానంగా పోల్చాడు. ఏమండి, పేతురు కూడా దాన్ని అలానే పోల్చాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలోనికి వచ్చినట్లయితే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి. ఏమండి, మనం పరదేశులమును మనము యాత్రికులమై ఉన్నామని ఎరిగి మన శరీరమునకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శరీరాశులను మనం విసర్జించి, మనం అబ్రహాము ఏ విధంగా అయితే ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ప్రయాణము చేశాడో మనము కూడా అలానే ప్రయాణము కొనసాగించాలన్నమాట. సరే, ప్రతి ఒక్కరూ వారి యొక్క అనుభవాలను బట్టి క్రీస్తుతో ఈ లోకములో యాత్రా జీవితం కొనసాగించడం వచ్చింది. నేను కూడా నా యొక్క యాత్ర జీవితాన్ని 2014 నుంచి కొనసాగించా. ఇప్పటికి 12 సంవత్సరాలు గడిచింది. ఈ 12 సంవత్సరాల నా యాత్రా జీవితంలో నాది 12 సంవత్సరాలు, మీది ఒక 50 సంవత్సరాలు, కొంతమంది కొత్తగా వస్తున్నవారు అయి ఉండవచ్చు, కొంతమందిని ఒక 30 సంవత్సరాలు. వారి వారి యొక్క అనుభవాలను బట్టి వారి వారి యొక్క యాత్రా జీవితం ఉంటుంది. అయితే నా యొక్క యాత్రా జీవితంలో ఈ 12 సంవత్సరాల ప్రయాణంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రభువుతోనే నడుస్తూ ఉండలా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ యాత్ర, ఈ 12 సంవత్సరాల ఈ యాత్రా కాలములో నా విశ్వాస జీవితంలో నేను ప్రభువుతో ఆయన చెప్పినట్లే నేను నడుస్తా వెళ్ళలా. చాలాసార్లు నేనేమయ్యానంటే దారి తప్పిన వాడిగా నేనున్నాను. చాలాసార్లు ఈ 12 సంవత్సరాల అనుభవంలో నా అనుభవాలు చెప్తున్నాను. ఎలా ఉన్నానంటే ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము వైపు చూడడం మర్చిపోయా. కొన్ని దినాలు నాకు అవన్నీ జ్ఞప్తికి వస్తూ ఉన్నాయి ఈ అబ్రహాము గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే నేను మరలా ఆదివారం మందిరానికి వస్తా, ఈ దేవుని సేవకులతో దేవుని బిడ్డలతో నేను సహవాసం చేస్తూ ఉన్నానో, అప్పుడు దేవుడు మరలా ఏం చేస్తున్నాడంటే యాత్రను గుర్తు చేస్తా ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక మానవుడిగా ఏమండి పడిపోవడం, లెగవడం, ఏమండి వెనక్కి వెళ్ళిపోవడం, జారడము, మరలా పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వస్తూ ఉన్నారో, మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క జీవితంలో కూడా చాలా పొరపాట్లు కూడా ఉన్నాయి. అందులో నేను ఆయన యొక్క అనుభవాల్లో కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాము దేవుని మాట విని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ఎలాగ ప్రయాణించాడో తెలుసా? ఒక క్వశ్చన్ మార్కుతో ప్రయాణం చేశాడనమాట. ఎలాగ ప్రయాణం చేశాడంటే ఒక క్వశ్చన్ మార్కుతో ప్రయాణం చేశాడు. రండి ఆ మాట చూద్దాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలోనికి రండి. అబ్రహాము యొక్క ప్రయాణ ప్రారంభంలో అతనికి కలిగినటువంటి ఒక గొప్ప అనుభవం అక్కడ చూద్దాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. అబ్రహాము యొక్క యాత్రా జీవితంలో ఉన్నటువంటి మొదటి అనుభవం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి
తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎలాగ బయలుదేరాడు అబ్రహాము? ఇప్పుడు అబ్రహాముని మన ఎదుటికి తెచ్చుకొని అబ్రహామును మనం అడిగామనుకో, అబ్రహామా, ఓ తాత, విశ్వాసులకు తండ్రి, నాయనా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ విధంగా బయలుదేరావయ్యా అని చెప్పి అబ్రహామును అడిగితే అబ్రహాము మనకి ఈ విధంగా సమాధానం చెప్తాడేమో. ఏమని చెప్తున్నాడంటే, ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే ఒక క్వశ్చన్ మార్క్, సమాధానము లేనటువంటి ఒక ప్రశ్న. ఎక్కడికి వెళ్ళాలో, ఎలాగ వెళ్ళాలో తెలియనటువంటి ప్రారంభం విశ్వాస జీవితంలో. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడు ఏం చెప్పాడంటే, నీ యొక్క కల్దీయుల దేశమును, యూఫ్రటీస్ నది అవతల ఉన్నటువంటి ఆ దేశమును నువ్వు వదిలిపెట్టి రాయ్యా అబ్రహాము అని పిలిచినప్పుడు, అబ్రహాము సామానులను, తన ఆస్తిని అంతా ప్యాక్ చేసుకొని వచ్చేటప్పుడు వారి ఇంటి పక్కన వారు అడగరా, అబ్రహాము మరలా ఎప్పుడు వస్తావు నువ్వు? అడుగుతారా? అడగరా? వారు బంధువులు అడగరా అబ్రహాముని, ఏ అబ్రహాం బాబాయ్, అబ్రహాం అన్న, లేకపోతే అబ్రహాం మామ, ఎప్పుడు వస్తావు మరలా అని చెప్పి అడిగినప్పుడు అబ్రహాము వారికి ఏమని సమాధానం ఇచ్చుంటాడు? ప్రియమైన వాళ్ళారా, నేను ఎక్కడికి వెళుతున్నానో నాకే తెలీదు, కనబడినటువంటి దేవుడు ఏదో ఒక స్వరం వినబడింది, ఆయన రమ్మన్నాడు, నా స్వజనాన్ని వదిలిపెట్టి రమ్మన్నాడు, ఈ ఊరిని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు, ఇక్కడికి మరలా నా జీవితంలో ఒక్కసారి కూడా రాను, మీ ముఖమును కూడా నేను చూయించను అని చెప్పి అన్నప్పుడు వారి యొక్క స్వజనము, లేకపోతే వారి యొక్క బంధువుల యొక్క స్పందన ఎలా ఉంటుంది చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో కూడా, ఈ యాత్రా జీవితంలో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేటటువంటి కొన్ని వాటికి మనకి జవాబు కనిపించదు. కానీ అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ప్రారంభంలో కనిపించకపోవచ్చు ఆ జవాబు, కానీ అతడు ముగించే టయానికి దేవుడు ఆ జవాబుకు ఆ జవాబుకు సమాధానము ఇచ్చాడు. కానీ ఈ యాత్ర, ఈ కొనసాగించేటటువంటి ఈ యొక్క ప్రారంభంలో మనకి ఏమి కావాలని అంటే, మనకు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన, ఇది యాత్రా జీవితానికి కావలసినటువంటి మొదటి మెట్టు. ఈ విశ్వాసం ఎలాగ కలుగుతుందంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ అబ్రహాము ఎలాగా విశ్వసించేవయ్యా అబ్రహాము, ఎలాగ నువ్వు బయలుదేరావయ్యా అబ్రహాము అనంటే ఏమన్నాడు తెలుసా? అబ్రహాము, నేను దేవుని మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అది దేవుని గూర్చినటువంటి మాట. సరే, ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవంలోనికి వెళదాం మనం. దేవుడు అబ్రహామును విడిచి రమ్మన్నప్పుడు రండి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇంకొక తలంపు నేను పంచుకుంటాను. దేవుడు అబ్రహాముకి చెప్పినటువంటి విషయం ఏమిటి అనంటే, ఆదికాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఏమని చెప్పాడంటే, చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు,
రెండవదిగా నీ బంధువుల ఇంటిని విడిచిపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగా కానీ గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు? నీ బంధువులను వదిలిపెట్టిరా, నీ తండ్రిని వదిలిపెట్టిరా అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తన తండ్రిని వదిలిపెట్టలేదు, తన బంధువును కూడా వదిలిపెట్టకుండా వారితో కలిసి ప్రయాణం చేశాడనమాట. ఏమంటే తెరహును తీసుకొచ్చుకొని ఏం చేశాడంటే లోతును తెరహును తీసుకొచ్చుకొని ఏం చేశారంటే అబ్రహాము ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో అబ్రహాముకి చాలా నష్టాలు కలిగినాయి, చాలా ఆలస్యం కూడా జరిగింది. రండి ఆ మాట నేను చూపించి ముగిస్తాను. 11వ అధ్యాయం 31వ వచనంలోనికి మీరు వచ్చినట్లయితే, తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయు అను తన కోడలని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. దేవుడు ఏమని చెప్పాడంటే అబ్రహాముతో హారానుకు వచ్చి నివసించమని చెప్పలా. దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడంటే కనాను దేశంలోనికి రమ్మన్నారు. కానీ ఈ అబ్రహాము ఏం చేశాడంటే వాళ్ళ నాన్నని, వారు బంధువైనటువంటి లోతును తీసుకురావడం మూలాన దారి మధ్యలోనే హారానులో వీరు ఆగిపోయి అక్కడ నివసించిరి అని రాయబడింది. ఈ హారాను పట్టణంలో వీరు ఏమి చేశారయ్యా అని అంటే, ఏమండి అదే ఏమి చేశారంటే దానికి సమాధానముగా ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి మీరు చూసినట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయి, తన సహోదరుని కుమారుడగు లోతును హారానులో తానును వారును, ఏమండి హారానులో ఏమి చేశారా అంటే చూడండి, లోతును హారానులో తానును అనగా అబ్రహామును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించారు అని రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే ప్రియమైన దేవుని బిడ్డల, హారానులో వీరేమి చేశారంటే వీరు ధనార్జన చేశారు. వీళ్ళు ఏం చేశారమ్మా? ఇక్కడ ధనార్జన చేశారు. దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఏంటంటే నీ తండ్రిని బంధువుని వదిలిపెట్టి రమ్మంటే తీసుకొని వచ్చాడు. మొదటి తప్పు, ఈ బంధువులతో ఈ తండ్రి ఇంటితో సహవాసము చేసి ప్రయాణము చేయడం మొదలుపెట్టిన తరువాత అబ్రహాములో వారి తల్లిదండ్రులు ఎక్కించినటువంటి విషయం ఏంటంటే ధనాశ, ధనాన్ని సంపాదించడం అనేటటువంటి విషయాన్ని వారికి అబ్రహాముకి ఎక్కించి పెట్టారంట. అక్కడ ఏమని రాయబడిందంటే నువ్వు కనానికి వెళ్ళమంటే ఎక్కడ ఆగిపోయారు వీరు? హారానులో కొన్ని సంవత్సరాలకు ఆగిపోయారు. ఏమి చేశారంటే వారు ధనార్జన చేసి వారు సంపాదించినటువంటి యావదాస్తిని మూట కట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క యాత్ర లేకపోతే నీ యొక్క విశ్వాస జీవితములో ధనాశ ఏమండి యాత్ర చేసేటటువంటి జీవితానికి చాలా ఇబ్బంది తెస్తుంది. గుర్తుపెట్టుకో. ధనము సంపాదించకూడదా అనంటే సంపాదించకూడదని నేను చెప్పను, కానీ ఈ ధనము నీ జీవితాన్ని, నీ యాత్రా జీవితాన్ని ఆపకూడదు, నీ యాత్రా జీవితాన్ని దారి తప్పించకూడదు. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణానికి ప్రయాణం చేయవలసినటువంటి నిన్ను నన్ను లేకపోతే మనందరినీ దారి మళ్లించకూడదు అనేటటువంటి విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నా. అబ్రహాము యొక్క యాత్రా జీవితంలో ఏమండి వారి యొక్క వ్యాపారాలు, వారు ఏం చేశారు? ధనార్జన చేశారంటే అక్కడ ఏం చేశారు? వ్యాపారం చేశారు. దేవుడు పిలిచిన పిలుపుని వారి తండ్రి చనిపోయిన దాకా వదిలిపెట్టేశాడు అబ్రహాము. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీకు పిల్లలు లేరు అబ్రహాం, నేను నీకు పిల్లలు ఇస్తాను. ఆ పిల్లోడికి ఇస్సాకు అని పేరు పెట్టాలని కూడా దేవుడు చెప్పాడు అబ్రహాముతో. దేవుడు అబ్రహాముని ఎప్పుడు పిలిచాడంటే 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పిలిచాడు. 100 సంవత్సరాల వయసు దాకా
అబ్రహాముతో ఏమండి ఆ రిలేషను లేకపోతే ఆ మాట లేదు, సంబంధం లేదు, తెగిపోయింది. కారణము అతని యొక్క యాత్రా జీవితంలో దేవుడు విడిచిపెట్టి, నీ స్వజనమును నీ బంధువుల్ని విడిచిపెట్టి రమ్మంటే విడిచిపెట్టకుండా కొన్ని వదిలిపెట్టాడు, కొన్ని వదిలిపెట్టల. వారి యొక్క ఊరిని, వారి యొక్క స్వజనమును విడిచిపెట్టాడు, కానీ వారు బంధువు అయినటువంటి లోతును వదిలిపెట్టలేదు, వారి రక్త సంబంధి అయినటువంటి తన తండ్రిని వదిలిపెట్టకపోవడం మూలాన 25 సంవత్సరాల వాగ్దానం ఫలమును పొందుకోవడానికి అబ్రహాముకి ఆలస్యమైంది అనేటటువంటి విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు నిన్ను ఒక పిలుపుతో పిలుస్తాడు. బిజినెస్ చేయడం కొంతమందికి ఒక పిలుపు, దేవుని సేవ చేయడం ఒకరికి ఒక పిలుపు. ప్రియమైన వర్లారా, అబ్రహాముకి ఇచ్చినటువంటి పిలుపు వేరు. తన వ్యాపారాలు, తన బంధుత్వాలు ఏమండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అడ్డంకులుగా మారిపోతాయి. తెలుసా మీకు? యాత్రా జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఇవ్వనటువంటి ఏమండి కార్యమును తలచినప్పుడు ఆ విశ్వాస జీవితంలో అవి అడ్డంకులుగా మారిపోతాయి. గుర్తుపెట్టుకో, వీరేం చేశారయ్యా అంటే అక్కడ ధనార్జన చేశారు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. అబ్రహాము యొక్క యాత్రా జీవితంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఇంకొక బిరుదు ఏంటంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 9:7. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాం అనే పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడిని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారు దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడువు నీవే. అబ్రహాముకి ఇస్తున్నటువంటి బిరుదు ఏంటంటే 8 మొదటి, అతడు నమ్మకమైనటువంటి మనస్సు కలవాడు. ఎవరు? అబ్రహాము. ఏమండి, నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వారు ఎవరు అనంటే 3 మాటలు చెప్తాను. దేవుని చిత్తాన్ని చేసేవాడు, నమ్మకమైన మనస్సు కలవాడు దేవుని ఎదుట. ఎవరు చెప్పండి? దేవుని చిత్తాన్ని చేసేవాడు. రెండవదిగా ఏమండి, దేవుణ్ణి బాధ పెట్టనివాడు అన్నమాట. ఏమండి, నమ్మకమైన మనస్సు కలవాడు ఎవడు అంటే దేవుని చిత్తాన్ని చేసేవాడు, దేవుణ్ణి బాధ పెట్టినవాడు. మూడవదిగా దేవునితో కలిసి నడిచేవాడు. ఈ అబ్రహాముని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే ఇతడు నమ్మకమైనటువంటి మనస్సు గలవాడని ఎరిగి దేవుడు ఏం చేశాడంటే ఏమండి గిర్గాషీయులు, యెబూసీయులు, ఏమండి పెరిజీయులు, హిత్తీయులు, అమోరీయులు నివసించేటటువంటి దేశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? అబ్రహాముకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. అబ్రహాముకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఎందుకనంటే అబ్రహాము నమ్మకమైనటువంటి మనస్సు కలిగినవాడు. ఏమంటే మన యాత్రా జీవితంలో కూడా మనం దేవునికి నమ్మకంగా ఉండవలసి, నాకు సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. మన యాత్రా జీవితంలో కూడా మనకి చాలా అనుభవాలు ఉంటాయి. మొదటిగా క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, ప్రశ్న ఉండొచ్చు. కానీ నీవు విశ్వాసముతో దేవుని వాక్యాన్ని వింటాను వెళ్ళినప్పుడు ఏమండి నీ హృదయములో నమ్మకం కలుగుతుంది. రెండవదిగా ఏమండి దేవుడు అబ్రహాముని విడిచిపెట్టి రమ్మనంటే కొన్ని వాటిని విడిచిపెట్టలేకపోయాడు. వారి బంధువులను, వారి యొక్క తండ్రిని విడిచిపెట్టలేకపోవడం వలన వారు హారానులో ఆగిపోయి అక్కడ ధనాన్ని సంపాదించడానికి తన సమయాన్నంతా వెచ్చించాడు. నీ యొక్క విశ్వాస జీవితంలో ధనార్జన, ధనాశ, బంధువులు, వ్యాపారాలు ఇవన్నీ అడ్డంకులుగా మారిపోతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో.
మూడవదిగా అబ్రహాము యొక్క యాత్రా జీవితంలో దేవుని చేత అతను కలిగి ఉన్నటువంటి గొప్ప అనుభవం ఏంటంటే ఇతడు నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తాను వాగ్దానము చేసినటువంటి వాగ్దాన భూమిని స్వాస్థ్యముగా అబ్రహాముకు ఇచ్చాడు. నీ యాత్రా జీవితం ఎలా ఉంది? నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడిగా, లేకపోతే దేవుడు పిలిచినటువంటి నీ పిలుపుకు అడ్డంగాలు ఏమన్నా వస్తున్నాయి దాన్ని తొలగించుకొని వెళ్ళేటటువంటి వాడిగా నువ్వు ఉన్నావుగా? విశ్వాసముతో నువ్వు ఉన్నావా? లేకపోతే నీ యాత్రా జీవితాన్ని ఆపివేసేవాడిగా ఉన్నావా? పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, నీకు వందనాలు. అబ్రహాము విశ్వాసులకి తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడో నాయన మేము విన్నాం ప్రభువా. నా తండ్రి అయా తన యొక్క యాత్ర ప్రయాణములో తను ఎదుర్కొన్నటువంటి అనుభవాలు కూడా మేము కొన్ని తెలుసుకున్నాం ప్రభువా. మా యాత్రా జీవితంలో డబ్బు ప్రభువా, బంధుత్వాలు, నాయన స్నేహాలు మమ్మల్ని వెనక్కి తీసుకువెళ్ళేవి చాలా ఉంటాయి. వాటిని వదిలిపెట్టుకొని ముందుకు కొనసాగడానికి సహాయించి నమ్మకమైన మనస్సు కలిగిన వాడిగా అబ్రహాము ఏ విధంగా ఉన్నాడో అలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. నా తండ్రి ఒక క్వశ్చన్ మార్కు తోనే బయలుదేరాడు ప్రభువా, కానీ ఈరోజు విశ్వాసులకి తండ్రిగా మీరు చేసినారు అబ్రహాముని ప్రభువా. నీ వాక్యం ఎదుట ఆయన విశ్వాసము కలిగి మేము ప్రయాణించడానికి సహాయం దయచేయాలని ప్రార్థన చేస్తూ ఆయన 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ అబ్రహాముకు పిల్లలు లేనప్పటికీ నిరాశ నిస్పృహలోనికి వెళ్ళినప్పటికీ ప్రభువా, నువ్వు చెప్పినటువంటి వాగ్దానమును, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానమును నమ్మి విశ్వసించి దేవా నా ప్రభువా అయ్యా ఈరోజు కూడా స్వాస్థ్యముగా మాకు తండ్రిగా పిలువబడుతున్నాడు నా ప్రభువా. మా జీవితంలో కూడా నిరాశ నిస్పృహలు ఉంటాయి, వాటిని కూడా వదిలిపెట్టుకుని చక్కగా కొనసాగించడానికి సహాయం దయచేయమని ఈ కొద్ది మానవులు నా ప్రభువును రక్షకుడుని యేసుక్రీస్తున్నాం మా అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంచిది. తమ్ముడు చక్కని వాక్యాన్ని మనకు అందించాడు. ఈ విశ్వాస యాత్రలో దేవుడికి బహు ఇష్టుడుగా ఉండాలని, అంత మాత్రమే కాకుండా ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే ఆయనకి ఇష్టుడుగా సాగితేనే మనము ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటామని తమ్ముడు చాలా స్పష్టంగా అబ్రహాము జీవితాన్ని చూపించాడు. అయితే తమ్ముడు చెప్పిన దానికి నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా. ఈ విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మనం పడిపోయే పరిస్థితులు ఎదురు రావచ్చు, జారిపోయే పరిస్థితులు ఎదురు రావచ్చు. అయితే దాంట్లో కూడా బైబిల్ గ్రంథంలో 2 రకాల పాపాలు ఉన్నాయి. ఏ పాపాలు ఎవరైనా చెప్తారా? బైబిల్లో 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి మరణకరమైన పాపం, మరొకటి మరణకరణము కాని పాపం ఉంది. సో భక్తుడు యోహాను రాసిన పత్రికలో చెప్తున్నాడు, 1 యోహాను 5:16 చెప్తున్నాడు, మరణకరము కాని పాపాన్ని ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ప్రభువుకు వేడుకుంటే వాళ్ళు క్షమించబడతారు. ఆ భక్తుడే చెప్తున్నాడు, మరణకరమైన పాపము గురించి ప్రభువుకు వేడుకోమని నేను చెప్పనయ్యా అని చెప్తున్నాడు. 5వ అధ్యాయము 16 ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. మరణకరమైన పాపం ఎవరైనా చేస్తే వారిని ప్రభువయ్యా నన్ను క్షమించు అని నేను వేడుకోమని మనం చెప్పను అని చెప్తున్నాడు. అపోస్తున్న పౌలు హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది, నేను చదువుతున్న ఆలకించండి. తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఇది అపోస్తున్న పౌలు చెబుతున్న మాట. తమ విషయములో దేవుని కుమారుని బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. కనుక ఈ భక్తి జీవితంలో 100కి 200 పాళ్ళు మన వాక్యానుసారముగా ముందుకు కొనకావలసిందే. కానీ
దాంట్లో అయ్యో పాపం అది ఇది అని చెప్పి ఏమాత్రమును లోటుపాట్లు ఉండకూడదు. అలాంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన భక్తి దేవుడి చేత ఇష్టపడుతుంది. ఆయనకు అబ్రహాము వలె దేవుడికి ఇష్టలుగా మారుతాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము నేటి కాలానికి నువ్వు విశ్వాసగా ఉన్నావంటే నీకు ఆత్మీయంగా ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరు? అబ్రహాము. సో అబ్రహాం అలాగా ముందుకు కొనసాగి దేవుని కృపలో వర్ధిల్లాడు. కనుకనే ఆయన జీవితం ఎన్నో అద్భుతాలు, మృతతుల్యమైన శరీరం నుంచి కూడా జీవాన్ని పుట్టించగలిగేటువంటి గొప్ప అద్భుతం దేవుడు అబ్రహాము జీవితంలో జరిగించారంటే ఏదో సాదాసీదాగా జరిగించారనుకుంటున్నారా? కాదండి ప్రేమైన వాళ్ళ, తెలియకనే వారికి ఆతిథ్యం ఇచ్చాడంట. ఎవరికి? దేవదూతలకి. కనుక ప్రభునందు తమ్ముడు చాలా చక్కని అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించాడు. కనుక ఆయనలో ఈ విశ్వాసయాత్ర ముందు కొనసాగుతున్నప్పుడు ఒకసారి చాలా 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 జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి. కనుక జారిపోతామేమో, తప్పిపోతాం. అందుకు ప్రతి క్షణం మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. నాకు నేను చెక్ చేసుకోవాలి, తమ్మును చెక్ చేసుకోవాలి, మీకు మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి క్షణం పరిశీలించుకున్నప్పుడే దేవుని కోసం బహు చక్కగా సాగగలమని ఈ సమయంలో ప్రభు మనతో అలాగా మీ అందరికీ దేవుడు తన కృపను అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంత మాత్రమే కాదు, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ప్రకటనలు గమనించండి. అనారోగ్యం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సోదరి అన్నపూర్ణక్క, అలాగే శ్రీనన్నయ్య, శ్రీదేవి అక్క నిమిత్తం కూడా ప్రార్థించండి. రేడియేషన్స్ పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చింది, కొద్దిగా వామిటింగ్ చేసుకుంటుంది అని చెప్పేసి మావి చెప్పారు. కనుక శ్రీదేవక నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే చుక్కక్క నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఊళ్ళో సీనయ్య వాళ్ళ కోడలు సునీత, ఆ సోదరి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కనుక ఆ సోదరి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే 10th ఇంటర్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడు తమ్ముడు? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్. మన చర్చిలో చాలామంది ఉన్నారు 10th క్లాస్. మా సత్యవేదం ఒక్కళ్ళ కుమారుడు సోను గత రాత్రి కూడా మావయ్య మీ చర్చిలో ప్రార్థన చేయండి అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. అలాగే వెంకటేశ్వర మా కుమారుడు తమన్ కూడా చదువుతున్నాడు. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్ రాస్తుంది. చాలామంది ఉన్నారు ఇంటర్ 10th క్లాస్. వారందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే, ప్రభువు నడిపింపిస్తే వారికి చక్కని పెన్స్ కూడా మన సంఘం తరపున కూడా ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. కనుక ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా 10th ఇంటర్ వాళ్ళ కోసం ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ వారంలో గత ఆదివారం సాయంత్రం నేను ప్రయాణమై పిడుగురల్లా వెళ్ళాను. ఎందుకు బట్టి అంటే మా అక్క వాళ్ళు 3వ స్టేర్కి స్లాబ్ వేసుకుంటున్నారు, ఖచ్చితంగా రావాలి ప్రార్థన చేయాలన్నప్పుడు వెళ్ళాం. అక్కడ 2 రోజులు ఉండటం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి చక్కని స్లాబ్ను దేవుడు వారికి అనుగ్రహించాడు. చక్కని గృహాన్ని కూడా వారికి అనుగ్రహిస్తున్నారు. అది త్వరగా పూర్తి చేసుకొని ఆ గృహంలో చేరాలని వారు ప్రార్థన చేయమని కోరారు. కనుక వారి నిమిత్తం సత్యవేదం ఒక్క వాళ్ళ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సునందక్క వాళ్ళు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు. వారు 2 చర్చీలు, వారి ఆరోగ్యం మీద కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు. కనుక వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొంతమంది గర్భంతో ఉన్నారు, కొంతమంది సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అయితే గత మనం నూతన సంవత్సరంలో కొన్ని నూతనమైన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అనుకున్నాం కదా. సో జనవరి మొత్తం చాలా జిగ్జాగ్గా పండగలని చెప్పేసి అదని ఇదని చెప్పేసి హడావుడైపోయింది. సో ఈ రోజు నుంచి 1వ తారీఖు కదా. సో ఈ రోజు నుంచి మనం ప్రారంభిద్దాం. హౌస్ విజిటింగ్స్ మొదట మనం ప్రారంభిద్దాం. హౌస్ విజిటింగ్స్ రేపు నేను ఈ యొక్క వారం మొత్తం ప్రార్థన చేస్తే దేవుడు నాకు 2 కుటుంబాల్ని ప్రాముఖ్యం మొదట విజిటింగ్ చేయాలని చెప్పేసి దేవుడు నడిపించాడు. మొదట సోదరి వెంకటశేషమ్మ వదిన గారు ఉన్నారు కదా, అంజి అన్నాళ్ళ ఫ్యామిలీ. సో ఈ యొక్క వారం అనగా రేపు సోమవారం రోజు ఆ వెంకటశేషమ్మ వదిన వాళ్ళ ఫ్యామిలీని విజిటింగ్ చేసి వారి అవసరాల నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత శ్రీదేవి అక్క నిమిత్తం ప్రార్థన చేయాలని మనసు దేవుడు ఇచ్చాడు. కనుక నేను జాన్ తమ్ముడు తప్పకుండా వస్తాం. అయితే నేను చెప్తుంది ఏంటంటే
ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ వస్తే మాకు కొంచెం బాగా ఉంటుంది. మనందరం పోయి ఆ కుటుంబ నిమిత్తం ప్రార్థించి ఒక పాట పాడి, లేకపోతే వారి నిమిత్తం ఒక 10 నిమిషాలు లేకపోతే అరగంట ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పి ప్రార్థన, వారందరి నిమిత్తం ప్రార్థన చేయటం, వారందరి నిమిత్తం ప్రార్థన చేయటం, వారి కుటుంబ అవసరాలు, వారి అక్కర్లు, వారి కొదువులు, వారి అనారోగ్యం ఏదైనా కూడా వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారిని దీవించి రావటం, అంతే. దర్శనం ఇంకేం లేదు. సో కనుక దగ్గరలో ఉన్నటువంటి గోవిందోదన్ గారు, అలాగే కుమారోదన్ గారు, ఇక్కడ శివక్క, ఇంకా వెంకటరమణక్క, దీపం మోదనమ్మ, సో వీళ్ళందరూ మేము 7 గంటలకు 7:30కు వస్తాం. 7:30 వచ్చినప్పుడు మిమ్మల్ని జస్ట్ అటు పిలుస్తాం. మీరు వచ్చి జస్ట్ ఆ గృహం ఇద్దాం, మనం ఒక 5గా చేరి దర్శించి వారి బాగోగులు అడిగి వారి నిమిత్తం ప్రార్థన చేస్తాం. కనుక ఈ యొక్క విషయాన్ని గమనించాలని ప్రేమతో రేపు సోమవారం రోజు సాయంత్రం 7 గంటలకు తమ్ముడు 7:30కి, సో 7:30కి తమ్ముడు నేను వస్తాం, మీరు కూడా రావాలని ప్రేమతో, అంటే మీరు అందరూ కాదు, నేను చెప్పాను కదా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు, సో రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, 3వ వారం ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక, ఉజ్జీవ కూడిక ప్రతి నెలా చేపెట్టుకోవాలని ఆశగా ఉంది, ప్రార్థన చేస్తున్నాం. కనుక 3వ వారం జరిపితే బాగుంటుంది అనుకుంటున్నారు. 3వ వారం అంటే 3వ ఆదివారం సాయంత్రం అయితే మనందరం బాగా కొంచెం ఫ్రీగా ఉంటాం. సరే, దానికి వచ్చిన అడ్డంకి ఏంటంటే తలపలవలో మన పరిచయం ఉంది. సో కనుక 3వ వారము సాయంత్రం అక్కడ కొంచెం పెందలా జరిపేసేసి వచ్చి ఇక్కడికి మనం కంఫర్ట్గా ఉండటానికి వీలుగా ఉండేటట్లుగా ఈ యొక్క 3వ వారం ఏదైనా ఎవరైనా ఒక ప్రత్యేకమైన స్పీకర్ని పిలిచేసేసి ఆదివారం సాయంత్రం 1 గంట మనం వాక్య సందేశం అందించుకుంటే తప్పకుండా మన సంఘం ఉజ్జీవించబడుతుంది. కనుక ఆ యొక్క కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఎలాంటి అడ్డంకి లేకుండా, ఎవరు అడ్డంకి చెప్పకుండా చక్కగా ముందు కొనసాగేటట్లుగా ఆ యొక్క కార్యక్రమంతో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాం. అయితే మధ్యవారాలు గత రాత్రి విజ్ఞాపనకి ఎంతమంది వచ్చారో దయచేసి నేను ఎవరి చేతులు ఎత్తానమ్మా. గత వారం విజ్ఞాపనకి నాకు ఒక చేయి కూడా కనిపించలేదు, మిగతా వాళ్ళు ఏమైపోయారు? సో మధ్యవారాలు తప్పకుండా రండమ్మా. ఎందుని బట్టి అంటే 3 గంటల ప్రార్థనకు వస్తాం వాళ్ళు అయిపోయిందని చెప్పి చేతులు లుపుకొని వెళ్ళటం కాదు. 3 గంటల ప్రార్థన జరుగుతుంది, కానీ మధ్యవారాల కూడికలు అనేది చాలా 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 ప్రాముఖ్యం. గురువారం ప్రార్థన జరుగుతుంది, సునీతదురమ్మ చక్కని వాక్పార చేస్తుంది, కల్పన చక్కగా నడిపిస్తుంది. మధ్యవారాలు తప్పకుండా మీరు దేవుని పాద సంధికి చేరి రావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాం. అయితే వచ్చే గురువారం రోజు ఒక సాక్ష్యం కూడా మన ముందు ఉంటుంది. నేను చెప్పేవాళ్ళు దయచేసి కాదనగాకండి. సో ఆ గురువారం రోజు ఎవరు సాక్ష్యం చెప్తారంటే చెల్లి అస్ని చెప్తాదని చెప్పి నేను అనుకుంటున్నా. ఉంటావా బుజ్జి నువ్వు? ఓకే, ఒక 10 నిమిషాలు చెల్లి బాప్తిసం తీసుకుంది కనుక తన సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పలేదు కనుక చెల్లి సాక్ష్యం చెప్తుంది. ఆ తర్వాత సునీతోదన్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. సో గురువారం రోజు ఆ కార్యక్రమం ఉంటుంది, మంగళవారం ప్రార్థన ఉంటుంది, శనివారం కూడా ప్రార్థన ఉంటుంది. కనుక తప్పకుండా మీరు రండి. నాకు 1000 రూపాయలు 2000 పని ఉంది అందుకని ఆగిపోయిన అన్న వాళ్ళు దయచేసి సాగిపోండి. ఎందుని బట్టి అంటే మీ 2000 కంటే మీకు 2000 అంటే చాలా ఇబ్బంది కదా, మనకి 2000 ఒక్కసారి రావు కదా. అంతకంటే మాకు ఏ పని లేదు, రావటానికి వీలుంది అని అనుకున్నా తప్పకుండా రండి. కనుక ఈ యొక్క కార్యక్రమం ముందుకు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అయితే మధ్యవారాల్లో మన ఆదివారం ఇట్లా కూర్చుంటున్నాం కదా, మధ్యవారాల్లో మీకు చేస్తున్నాం, వచ్చినో తెలుస్తుంది. చైర్ చేస్తుంటే నాకు తలనొప్పి ఏంటంటే చేస్తుంటే ఎప్పటి వల్ల కింద కూర్చున్నాను. మీకు కింద కూర్చోవడానికి కాదు చైర్ చేస్తుంది, మీకు చైర్స్ క్రమంగా వేస్తుందండి, చైర్లో కూర్చుంటారని చెప్పేసి మీరు వేస్తున్నాం. కనుక మధ్యవారాలు వచ్చిన వాళ్ళు కింద మాత్రం కూర్చోవద్దు, మీకు చైర్స్ వేస్తే చైర్లో కూర్చోండి, కింద అవైలబుల్ ఉంటే కింద కూర్చోండి. కనుక చైర్స్ వేసినప్పుడు చైర్లోనే కూర్చోండి. మీరు కింద కూర్చొని మళ్ళీ మేము బతిమలాడి చేయి పైకి ఎక్కి ఇట్లా చేయగకండి. బహుశా మీరు వ్యక్తిగతంగా చెప్తున్న నాకు ఇబ్బంది కనుక మీ అందరినీ కలిపి చెప్తున్నా. కనుక ప్రభునందు ప్రియమైన వారా చైర్ వేసినప్పుడు చైర్ కూర్చోండి. అయిపోయిన తర్వాత మీరందరికీ ఒక సందేహం కలగవచ్చు, ఇక్కడ ఎన్ని చైర్లు ఉన్నాయ్యా, మేము చైర్ డబ్బులు ఇచ్చి ఏమో అనుకుంటున్నారు కదా. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి నేను బాధ్యుణ్ణి. సో గత 2 వారాల నుంచి ఒంగోలులో మీరు నమ్ముతారు, ప్రతి ఒక్క షాపుని దర్శించి చైర్ ఎంత, ఏది బాగుంది, ఏది అని చెప్పి దర్శిస్తూనే ఉన్నాం. సో ప్రభు చిత్తం అయితే ఈ యొక్క వారంలో మేదరమెట్ల దగ్గర అక్కడ ఉంది కదా, ఈ చైర్లు తయారు చేసే కంపెనీ ఉందంట. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళేసేసి తక్కువలో
ఒక 50-60 చైర్స్ మన దగ్గర ఉన్న అమౌంట్లో 50-60 చైర్స్ వస్తాయేమో అని చెప్పేసి అందుని బట్టి తీసుకోలేదు. సో 50-60 చైర్స్ వస్తే అందరికీ ఆదివారం కూడా చైర్స్ వేయడానికి కంఫర్ట్ ఉంటుంది కనుక మ్యాక్సిమం ప్రభు చిత్తమైతే ఈ యొక్క వారంలో ఆ చైర్స్ కూడా తీసుకువస్తామని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. ఈ ప్రత్యేకమైన అవసరతలు అంత మాత్రమే కాదు, సోదరులు జయబాబమ్మ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. వాళ్ళ అమ్మగారి నిమిత్తం చాలా ఇందాక మావయ్య గారు ఏడుస్తూ చెప్తున్నారు, 18 సంవత్సరాల నుంచి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను కదమ్మా, నువ్వు నన్ను విడిచిపోయావని చెప్పి ఏడుస్తున్నాడు పాపం. 18 సంవత్సరాలు అయింది ఆమెకు బాగలేక. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఎన్నో ఒడుతుడు కలిగినా కూడా మావయ్య, సీను మావయ్య అలాగా అందరూ సో చక్కగా చూసుకుంటూ ముందు కొనసాగుతున్నారు కనుక వారి కుటుంబ ఆదరణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మేబీ ఇప్పుడే మెసేజ్ వచ్చింది, వాళ్ళు రేపు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టారు కనుక వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తాం. మీ ప్రత్యేకమైన అవసరం నేను తెలియచేయండి ప్రార్థన. అంత మాత్రమే కాదు, మన ప్రియ దైవజనులు ఈత మొక్కల ప్రసాద్ అన్న వాళ్ళ మనవడు ప్రతాప్ యొక్క వివాహం జరిగింది. దేవుని మహాకృపను చాలా ఘనంగా దేవుని మహింకరంగా జరిగింది. ఆ రోజు అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. నేను వేరే చనిపోయిన చోటకి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు ఎందుకు ఆలోచన వచ్చింది, సో ఇక్కడికి వెళ్ళి వస్తున్నా కదా మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళటంలే అని చెప్పేసి నాకేం సెంటిమెంట్ లేదు, నేను ఎక్కడికైనా వెళ్తాను. సో అయినా కూడా అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళటం బాగుండదేమో అన్నట్టుగా నేను ఆలోచించేసేసి సో తర్వాత నేను నెహెమ్యాకి ఫోన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కనుక వారి నూతన దంపతుల నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ ప్రకటనలు మీ ప్రత్యేకమైన అవసరం ఉండో తెలియచేయండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క నెలలో ఫిబ్రవరి మాసంలో లాస్ట్లో చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అయితే నేను మన సంఘాన్ని జరుగుతున్న పరిస్థితులను బట్టి నేను మనవి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ నేను తమ్ముడు దేవుడికి ఇష్టంగా బ్రతకటానికి కొద్దిగైనా మనము భయము భక్తి కలిగి ముందు కొనసాగదాం అమ్మ. ఆమేన్. భయము భక్తి కలిగి ఉండటానికి నేను చాలా బాధతోటి చాలా ఆవేదనతో చెప్తున్నాను. దయచేసి దేవుడికి ఇష్టకరంగా బ్రతకటానికి మనం ప్రతి క్షణం దేవుడికి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా మేలు చేస్తారు. కనుక ఈ యొక్క విషయాలు ప్రార్థించాలని ప్రేమతో ఓకే. అంత మాత్రమే కాదు, సోదరులు గోపి గారు ఒక చిన్న కానుక పంపించి ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఆ కుటుంబంతో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సోదరి లక్ష్మి గారు, అలాగే వారి కుమారుడు కుమార్తె, వారి మనవళ్ళు, వారి వ్యాపారం, వారి సమస్తము నిమిత్తం మరువక తప్పకుండా మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వారు పంపించే కానుక ఎందు నిమిత్తం పంపిస్తున్నారంటే ఏదో కానుక చేస్తే అలా గుళ్ళో ఉండిలేసినట్టు కాకుండా సో వాళ్ళు ప్రార్థన చేస్తారని ఒక మంచి ఆశతోటి పంపిస్తున్నారు కనుక వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, సోదరి బుజ్జక్క కూడా ఈ యొక్క ఆరాధన పాత్రలో తయారయ్యేటువంటి ఆ పదార్థాల కోసం చిన్న కానుక తీసుకువచ్చి ప్రభు పాదసన్నిధిలో గత సంవత్సరం ఇచ్చింది, ఈ సంవత్సరం కూడా మొదటిసారిగా ఇచ్చింది కనుక సోదరు నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే కోటేశ్వరరావుని కూడా తన ఫంక్షన్లో చక్కని దశమాంశాన్ని తీసుకొచ్చి ప్రభు పాదసన్నిధిలో దైవజనులు నా చేతిలో పెట్టారు కనుక వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వీరి ప్రకటనలో ఇంకా మీ ప్రత్యేక అవసరం తెలియచండి, ప్రార్థన చేద్దాం. ఓకే, చుచ్చేడతాకు ఎగ్జామ్స్ ఈ నెక్స్ట్ మంత్లోనా, ఈ మంత్లో కనుక చెల్లి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇంకా నూతన గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, కొంతమంది నూతన గృహాలు ఏర్పాటు చేసుకున్న ఆశ కలిగి ఉన్నారు, వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాం. ఏం బాగాలేదు అనుష, అయ్యే ఓకే. సీనియర్ నిమిత్తం చిన్న బిడ్డ సీనియర్ నిమిత్తం ఓకే, ప్రాక్టికల్స్ ఇంటర్వ్యూ కదా, సో సీను ఆ బిడ్డ చిన్న బిడ్డ సీనియర్ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సోదరి అనుష కూడా గత వారం 2 వారాల క్రితం గుళ్ళో నిప్పని చెప్పేసి బాగా ఇబ్బంది పడిపోయింది. సో దేవుడు మహాకరుణ బట్టి ఆ బిడ్డలకు ప్రార్థన చేశాం, దేవుడు నెమ్మది ఇచ్చాడు. ఇంకా సంపూర్ణమైన స్వస్థత కోసం వారి బిడ్డల కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈశ్రక్క నిమిత్తం కూడా, ఈశ్రక్క కూడా కొద్దిగా ఇది ఆయాసం వచ్చేసి
చూయించుకోవాలని చెప్పి కల్లూరు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్క నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత తలవంచండి, కళ్ళు మూసుకోండి. చాలా దినాల తర్వాత సౌభాగ్యత్తమ్మను కూడా చూస్తున్నాం. సౌభాగ్యత్తమ్మ ఒక గత నెల నుంచి కనిపించలేదు, అప్పుడు క్రిస్మస్ కనిపించింది. అత్తమ్మ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. అత్తమ్మ కూడా బాగా వృద్ధాప్యం వచ్చేసి ఆయాసపడుతూ పాపం బాగా ఇబ్బందికరంగా ఉంది. అత్తమ్మ నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఓకే, నాగమణి అక్కయ్య వాళ్ళ కుమార్తె నాగమణికి 10వ తారీఖు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నట్టు మేబీ. సో ఆర్ఆర్బి ఏది అయి ఉంటుంది. సో ఆ బిడ్డ మీద కూడా ప్రార్థన చేద్దాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతయు నీ చల్లని రెక్కల నీరులో కాచి భద్రపరిచి నీ సన్నిధి సహవాసాన్ని మాకు దయచేసి, అంత మాత్రమే కాకుండా ఈ యొక్క వారములో మమ్మల్ని నీ వాక్యం చేత బలపరిచి అబ్రహాము వలె నీకు నమ్మకమైన సాక్షులుగా ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలని, తప్పిపోని జారిపోని వ్యక్తులుగా మేము కొనసాగాలని చాలా చక్కని మాటలతోటి మమ్మల్ని బలపరిచారు. నీకు వందనాలయ్యా. విన్ని వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఈ వారమంతయు నెమరు వేసుకుని వాక్యానుసారముగా బ్రతికి, ఆ బ్రతికినటువంటి బ్రతుకును వచ్చేవారు నీ పాదసందులో మేము తీసుకువచ్చి, అయ్యా నీకోసం బ్రతికిన బ్రతుకు ఇది నాయన, నీకోసం జీవించాను, యథార్థంగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించానని చెప్పి నీ పాత్రలు చేవేసే ధన్యత, యోగ్యత, అలాంటి అవకాశం అందరికీ ఏంటి ప్రభా. అయ్యా ఈ వారమంతి కృపాక్షేమాలు బిడ్డలు దయచేయండి. వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి పనుబాటల్లో, వారి ప్రయాణాల్లో, వారి సమస్తములో మీరు కృప చూపి అయ్యా నీకు ఇష్టలుగా సాగి మేలు పొందుకునే బిడ్డలుగా ఈ బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించమని మేము ప్రార్థన చేస్తుండగా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, ఎన్నో ప్రకటనలు చేశాం ప్రభా. వారందరి విషయంలో మీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో దర్శించి నీ పవిత్రమైన పరిశుద్ధమైన యవ్వన రక్తాన్ని వారి మీద సంపూర్ణముగా ప్రోక్షించమని, నీ ఉన్నతమైన కృపతోటి వారు లేవనెత్తమని, సంతోష సమాధాన ఆరోగ్యాలు స్వస్థత పొందుకునే విధంగా ఏ ఉన్నతమైన సహాయాన్ని దయచేయమని, మరి ప్రత్యేకంగా తమ్ముడు శ్రీనును కూడా ఈరోజు మా మధ్య ఉంచారు. నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తుండగా ఈ వారమంతయు సంఘాన్ని నీ రెక్కల చాటున భద్రపరిచి, పగల మేఘస్తంభమే రాత్రగ్నిస్తంభమై ఈ కుటుంబాన్ని ఈ బిడ్డను కాచి ముందు కొనసాగించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానమునిచ్చుమనతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానేసి ప్రార్థనా మందిరములో వచ్చిన మనకును మన కుటుంబాలకును రాబో వారమంతి తోడండి కృపాక్షేమాలతో నింపి బలపరిచి దీవించి వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్. ఆమేన్. అంత మాత్రమే కాదు, మీ అందరూ నన్ను చాలామంది అడుగుతున్నారు తమ్ముడు శ్రీనుకి ఎట్టుందని చెప్పేసి. దేవుడు మహాకృపను బట్టి శ్రీనుకు చక్కని స్వస్థత దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా ఆ బిడ్డకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తమ్ముడు చక్కగా ఆరాధనలో పాల్గొన్నాడు కనుక తమ్ముడి నిమిత్తం కూడా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రక్కన వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ.